ఎక్కడైతే పిల్లల పర్ఫార్మెన్స్తో సాటిస్ఫై కావట్లేదు పేరెంట్స్, అప్పుడు ఇలా చెప్తా ఉంటారు. యాక్చువల్గా ఒకటి విషయం ఏంటంటే, స్టూడెంట్స్ ఎప్పుడో వస్తారు, మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు టీచర్తోనే ఉంటారు. అంటే టీచర్స్ ఎలా ఉండాలి పిల్లలతో అంటే, టీచర్స్ ఆర్ పేరెంట్స్ అట్ స్కూల్, నాట్ ఓన్లీ ఫర్ ద టీచింగ్, అండ్ పేరెంట్స్ ఆర్ టీచర్స్ at home, because whatever the work we have given in the school, that should be done in the supervision of and along with the cooperation of the parents at home. Learning space, reading corner, ఇవన్నీ మేము ఈ మధ్యలో మాకు రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉన్నాయి. అయితే అక్కడ ఏం చేయాలి మరి, పేరెంట్స్కి మనం ఏం చెప్పాలి, వాళ్ళ భాగస్వామ్యం పెంచాలి. ఒక లెర్నింగ్ స్పేస్ కానీ, ఒక తర్వాత రీడింగ్ కార్నర్ కానీ క్రియేట్ చేసి, ఒక గది అయినా పర్వాలేదండి, మనకు కావాల్సింది ఏంటి, ఒక చిన్న స్పెసిఫిక్ ప్లేస్ కావాలి. ఆ ప్లేస్లో పిల్లలు వాళ్ళకి సంబంధించినటువంటి మటీరియల్ పెట్టుకోవడము, తర్వాత చదువుకోవడానికి దాన్ని చూస్ చేసుకొని రెగ్యులర్ ప్రాక్టీస్ చేయడం, అలా చేస్తున్నప్పుడు మనకి టీచర్స్ ఏదైతే మన పేరెంట్స్ చెప్తా ఉంటామో పేరెంట్స్ కూడా దాని విషయంలో కొంచెం పట్టించుకుంటారు. అందుకని నేనేమంటున్నానంటే, పేరెంట్స్ ఆర్ టీచర్స్ ఎట్ హోమ్.